మాకు వచ్చింది నోటీస్ ఫర్ డెవలప్మెంట్ గాంధీ సరోవర్ అండి. మళ్ళీ ఈయన ఆర్డీఓ గారు ఏమంటున్నారు నిన్న 50 మీటర్స్ బఫర్ జోన్ లో ఉంది అని అంటున్నారండి. యాక్చువల్లీ వన్ థింగ్ అండి, ఇక్కడ గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలండి, ప్రజలకు సపోర్టివ్గా ఉండాలి. అయితే ఈయన వచ్చినప్పటి నుండి మాకు ప్రజలని అసలు మొత్తం బాధ పెట్టడము పెద్ద ఒక టార్చర్ అయిందండి. ఈయన ఒక సమస్య అయినాడు మాకు. ప్రజలకు సమస్య కాకూడదు, ప్రజల సమస్య ఏముందో తను తెలుసుకొని అప్పుడు తను సాల్వ్ చేయాలి. బట్ ఈయన ఒక మాకు సమస్య అవుతున్నాడు ఎప్పటికీ. ఈయననే మాకు సమస్య. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలి? ఇల్లు కూల్చేయాలని డెవలప్మెంట్ చేస్తారా అండి ఎవరైనా కూడా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే చాలా ప్రాజెక్ట్స్ మనం కడుతుంటాం, భూమిని సేకరిస్తుంటాం, ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం, వాళ్ళ కాంపన్సేషన్ ఇస్తాం, ఇదంతా చట్టంలోనే ఉంది కదా. మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి చేపట్టాలనుకుంటున్నాం. సో వీళ్ళ ఇది అడ్డం ఉన్నది, దీన్ని తీసేస్తాం, దానికి మీకు పరిహారం ఇస్తాం. ఫర్ డెవలప్మెంట్ దేనికండి ఇది? నేను ఒకటి అడుగుతున్నాను. అంటే డెవలప్మెంట్ దేనికి చేయాలంటే ప్రజలకి ఉపయోగపడాలి ఏదైనా కూడా. సరే, ఇండస్ట్రీ కానీ, కంపెనీ కానీ, స్కూల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ మీది అడ్డంగా ఉంది అనేసి ఒక డెవలప్మెంట్ మీరు ఉపయోగపడేటట్టుంటే సరే మేమే సంతోషంగా ఇచ్చేస్తాం. మీరు లేని దానికి గాంధీ స్టాచ్యూ పెట్టి మా ఇళ్ళని కూలగొడతామంటే మేము ఎట్లా ఊకుంటామండి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, అంతా చూడండి, మూసి మొత్తం దీన్ని ఫస్ట్ క్లీన్ చేయించండి. ఒకటి అడుగుతానండి, ఈయన వచ్చి 2.5 years అవుతా ఉంది, ఈయన ఏం డెవలప్మెంట్ చేస్తాడు నేను ఒకటి అడుగుతాను. రైతు బంధు ఇస్తున్నారా? ఉమెన్స్ ఏమైనా పెన్షన్ ఇస్తున్నారా? ఇన్స్టిట్యూట్స్ ఏమైనా డెవలప్మెంట్ చేశారా? రోడ్ ఏమైనా డెవలప్మెంట్ చేశాడా? ఎంతసేపు ఉన్నా కూలగొట్టడం. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉందండి. ఒక ఫ్యామిలీ, ఎంతమంది ఫ్యామిలీస్ని ఏడిపిస్తే ఆయన ఏం బాగుపడ్డాడు? ఒక్కటి చెప్తాను చూడండి. ఒక్కరిని ఏడిపించిన వాళ్ళు ఎవరి చరిత్రలో బాగుపడిన మనిషి ఎవ్వరు లేరు. ఆయన ఇది 5 years టర్మ్స్. నెక్స్ట్ టైంలో మీరు ఉంటారనేది గ్యారంటీ ఏంటి? బట్ ఇదైతే ఉండిపోతుంది కదా. పలానా మనిషి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇట్లా ఇల్లు కూలగొట్టి ఇట్లా చేసిండు అనేసి రేపు మీకు మాదంతా తగులుతుంది, మీ పిల్లలకి మీకు పక్కా తగులుతుంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే దీన్ని అంతా అందంగా చేస్తే మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా వాహ్ ఎంత అద్భుతంగా చేసిండని అనుకునేలాగా తయారు. ఏం అద్భుతం చేసిండు? 2.5 years లో ఏం అద్భుతం చేశాడు నేను అడుగుతున్నా. మీకు చూపిమని చెప్పండి నాకు. 2.5 years లో ఏం అద్భుతం చేశాడు ఆయన? ఇది చేస్తాడని గ్యారంటీ ఏంటి? అంటే నువ్వు లేని మనిషి తీసుకొచ్చి గాంధీ స్టాచ్యూ పెడతావా? తుషార్ గాంధీ ఏం పెట్టారండి వీటిలో? ఒక్కరి ఇల్లు కూలగొట్టి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నువ్వు నీ ఇల్లు కూలగట్టుకో అంతగా ఉంటే. ఎన్ని గవర్నమెంట్స్ ఎన్ని ల్యాండ్స్ లేవు, అక్కడ పెట్టుకోండి మీరు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిందండి, ఎవరికైనా డిస్టర్బ్ చేసిందా? ఎవరికైనా న్యూసెన్స్ చేసిందా? ఈయన వచ్చినప్పుడు నుండి ఒకటే న్యూసెన్స్ ఉంది మాకు. అసలు ఎందుకండి ఇంత డిస్టర్బెన్స్ మా ఫ్యామిలీస్కి? అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఉన్నారు కదా అంతా ఒక టైప్ ఆఫ్ రాత్రి నిద్ర పట్టదు, స్కూల్ గా అందరూ పిల్లలు అంటే ఒక డిస్టర్బెన్స్ మాకు అంతా ఈయన వల్ల. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి స్టార్ట్ అయింది అంతా కూలగొట్టడం. నీళ్ళు ఎంత వరకు వస్తాయండి? ఇప్పుడు ఇది గేట్ కదా, ఇది మీకు గోడ ఉన్నది, అది అక్కడ ఎప్పుడు రాలేదండి మాకు డిస్టర్బెన్స్. ఫుల్ మొన్న వాటర్ ఫుల్ఫిల్ అయింది. ఎంత వర్షం ఉందో. 2020లో ఒక వరద వచ్చింది కదా, 2022 డిస్టర్బెన్స్ అండి మాకు. ఒకటి చెప్తాను చూడండి, మాకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మేమే గవర్నమెంట్ కి అప్రూవల్ పెట్టుకుంటాం కదా. మాకు ఏదైనా ఇట్లా చెయ్యండి అని. మాకు అసలు మా అప్రూవల్ మీకు ఏది రాలేదు కదా. మేమేమి మాకు ఇట్లా సమస్య ఉందని మేము రానేలేదు. మాకు ఏదైనా డిస్టర్బెన్స్ ఈ మూసీ నుండి మాకు ఏదైనా వస్తే మేమే మీకు అప్లై చేసుకుంటాం కదా, అప్రూవల్ ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉందని. మళ్ళీ మాకే ప్రాబ్లం లేనప్పుడు నీకేంటి ప్రాబ్లం? నేను అదే అడుగుతున్నాను. మాకే ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం అసలు? మూసీ కూడా చూడండి, వాటర్ ఫ్లో ఒకవేళ ఇది మంచి మీరు కన్స్ట్రక్ట్ చేసి మంచి అది ఏదో సిమెంట్ అది వేసి చేస్తే ఎంత మంచి ఉంటుంది అసలు. లొకేషన్ ఇది చాలా బాగుంటుంది. అసలు ఇది సరౌండింగ్స్ క్లీన్ చేయలేదు, నువ్వు మా ఇల్లు కూలగొడతా అంటావు. మేము ఎట్లా ఊరుకుంటాం చెప్పండి? సో ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది.